హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న బాల్కనీలో కూర్చొని దీపా కార్తిక్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి ప్రవర్తన ఏంటి ఇలా ఉంది, ఏం చేయబోతున్నారని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే బయట గార్డెన్లో దీపా కార్తిక్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు అయితే వినిపించవు కానీ వాళ్ళిద్దరూ ఏదో డీప్గా డిస్కస్ చేసుకుంటున్నారని అయితే అర్థమవుతుంది. అప్పుడే జ్యోత్స్న డౌట్ లేదు, వీళ్ళు ఏదో ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నారు, అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని నేను ఏం చెప్పినా కూడా చేస్తున్నాడు, ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ని ఎలా ఓలా తిప్పికొట్టాలి. ఇదొక వైపు పెద్ద టెన్షన్ అయితే మరోవైపు గౌతమ్ గాడేంటి ఇలా ఆలోచించాడు, పెళ్లి చేసుకుంటానని మళ్ళీ వచ్చాడేంటి, ఇప్పుడు వీణ్ణెలా అడ్డు తొలగించుకోవాలి, అన్ని పరిస్థితులు మన కంట్రోల్ తప్పిపోతే మళ్ళీ ఇదంతా నేనే కావాలనే చేశానని గనక ఇంట్లో తెలిస్తే ఇంకేం లేదు, రచ్చ అవుతుంది. ఏం చేయాలి, ఎలా గౌతమ్ గారిని తనంతట తనతోనే పెళ్లి వద్దని చెప్పించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే జ్యోత్స్నకైతే ఓ మంచి మాస్టర్ ప్లాన్ తడుతుంది. ఇక ఇలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ అయితే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోడు, అప్పుడు ఒక పెద్ద సమస్య తీరిపోయినట్లే. అప్పుడు చెప్తా దీప సంగతి, దీపని ఎలా అయినా సరే ఇంట్లో వాళ్ళకి మరింత దూరం చేసి బావని నా దగ్గర చేసుకోవడమే నా ప్లాన్ అని అనుకుంటూ ఇక వెంటనే వెళ్ళి గౌతమ్ విషయంలో తను అనుకున్న ప్లాన్ అయితే అమలు చేసేస్తుంది జ్యోత్స్న. ఇక 2 రోజుల తర్వాత జ్యోత్స్న అయితే చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది పారిజాతానికి. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు, అసలు తల నిండా ఇన్ని టెన్షన్స్ ఉంటే నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉన్నావు, అసలు నాకు తెలిసి నువ్విలా ఉన్నావంటే ఏదో చేసావన్నమాట, ఏంటి ఏం చేసావో చెప్పు అని అడిగితే, గ్రానీ తినబోతూ రుచెందుకు, అంతా చూడబోతూ మళ్ళీ అడుగుతావు ఎందుకు, కాసేపట్లో అంతా నీకే తెలుస్తుంది అని అయితే చెప్తుంది జ్యోత్స్న. ఇంతలోని గౌతమ్ శివనారాయణ ఇంటికి వచ్చి తాతయ్య గారు అని అయితే పిలుస్తాడు. అప్పుడే పారిజాతం ఇది విని ఏంటి గౌతమ్ వచ్చాడు అని అంటే, చెప్పాను కదా గ్రాని కాసేపట్లో అన్నీ తెలుస్తాయని, కంగారెందుకు, అదిగో వచ్చాడుగా, పద పద వెళ్దాం అని చెప్పి జ్యోత్స్న పారిజాతం కిందకొస్తారు. ఇక ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడే శివనారాయణ, ఏంటి బాబు నువ్వు ఒక్కడవే వచ్చావు, అమ్మ నాన్న రాలేదా, అయితే ఏం మాట్లాడడానికి వచ్చావు, నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వచ్చావా, లేదంటే ముహూర్తం కోసం మాట్లాడడానికి వచ్చావా, లేదంటే జ్యోత్స్నని కలవడానికి వచ్చావా అని అడిగితే, కాదు తాతయ్య గారు మీతోనే మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు గౌతమ్. చెప్పు బాబు ఏంటి విషయం అని అడిగితే ఇంతలోనే దీపా కార్తీక్ కూడా బయటకు వస్తారు. అప్పుడే గౌతమ్, మీరు నన్ను క్షమించాలి తాతయ్య గారు అని అంటాడు. ఎందుకు ఏమైంది అయితే, అవేవి కాదు, నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు. దాంతో స్టన్ అవుతారు ఇంట్లో అందరూ. దీపా కార్తీక్లు ఇద్దరికి కూడా పెద్ద షాకే తగులుతుంది. ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు, ఇంతలోనే ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు, 3 రోజుల ముందే కదా వచ్చి నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని చెప్పావు, దీప కూడా నీదే తప్పు లేదని ఒప్పుకుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావే, ఆటలుగా ఉందా నీకు అని అంటే, క్షమించాలి, ఈ విషయం ఇంతకన్నా ముందుకు తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇక్కడితోనే ఆపేయమని చెప్పడానికి వచ్చాను తాతయ్య గారు, ఇక మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేయను, మీకెవరికీ కనిపించను కూడా, నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను అని చెప్పి, సారీ జ్యోత్స్న అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. అప్పుడే సుమిత్రకి దీపపై అనుమానం వస్తుంది. దీప దగ్గరకు వచ్చి, ఇందులో నీ ప్రమేయం ఏమైనా ఉందా అని అడిగితే, ఇది మాకు సంబంధం లేని విషయం అత్త, అసలు గౌతమ్ అలా వచ్చి చెప్తాడని మేము మాత్రం ఊహించామా, అంతే తప్ప ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు అని తెగేసి చెప్పేస్తాడు కార్తీక్. ఇక ఇంట్లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే పారిజాతం జ్యోత్స్నను బయటికి తీసుకొచ్చి, అసలు ఏం చేసావు, ఏం జరిగింది చెప్పు అని అడిగితే, ఇక జ్యోత్స్న అయితే తన ప్లాన్ ప్రకారం జ్యోత్స్న గౌతమ్లా కామన్ ఫ్రెండ్ అయితే కలుస్తుంది. ఆ అమ్మాయితో జరిగిందంతా కూడా చెప్పి ఆ అమ్మాయితో ప్లాన్ అయితే చెప్తుంది. నేను చెప్పినట్లు గనక చేస్తే నేను నీకు 20 లక్షలు ఇస్తాను అని చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్ అయితే దానికి ఒప్పుకుంటుంది. ఏం చేయాలో చెప్పు అని అడిగితే, నువ్వు గౌతమ్ దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా తనతో మాట్లాడుతూ, జ్యోత్స్న నాకు నిన్న ఈ విషయం చెప్పింది, నీకు చెప్తే నువ్వు ముందే రిస్క్లో పడకుండా ఉంటావని ఇదంతా చెప్తున్నానని తనతో చెప్పు, నేను గౌతమ్ని అడ్డం పెట్టుకొని దీప అడ్డు తొలగించుకొని మా బావని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు మా పెద్దవాళ్ళ ముందు నేను గనక గౌతమ్ని కాదు అని అంటే నాకు జరిగిందంతా తెలుసని, నేను ముందే ఇదంతా చేశానని అనుకుంటారు కాబట్టి నేనేమీ అనను, ఒకవేళ
ఈ పెళ్లి యథావిధిగా జరిగే సిచ్యువేషన్ కనుక వస్తే ఇంతకు ముందు ఎన్నో చేసిందాన్ని ఈసారి గౌతమ్ని గాని లేదంటే వాళ్ళ అమ్మ నాన్నల్లో ఎవరో ఒకరిని గాని చంపేసైనా ఆ పెళ్లి గౌతమ్తో ఆపేసి మా బావని ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే నా ప్లాన్. నేను నీకు ఈ విషయం చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళి గౌతమ్కి తన మంచి కోరుకునే దానిలా తనతో చెప్పు. అప్పుడు గౌతమ్ తనంతట తనే పెళ్ళాపుతాడు. ఒకవేళ లేదు ఈ విషయం అందరి ముందు చెప్పేస్తానని గౌతమ్ అంటే ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పైకి పోతారని కూడా చెప్పు అని చెప్తే సరే నువ్వు చెప్పినట్లే చేస్తానంటుంది వాళ్ళ ఫ్రెండ్. అదైతే జరిగిందని మొత్తం పారిజాతానికి చెప్తుంది. ఓవరాల్గా గౌతమ్ పెళ్లి ఆపుకుని వెళ్ళిపోవడంతో జ్యోత్స్నకైతే చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.